నేడు ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ జరగబోతోంది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్నారు. అమరావతిలో నిర్మించే జిఐడి టవర్ టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తల్లికి వందనం నిధుల విడుదలకు ఆమోదం తెలపబోతోంది. అలాగే కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ జరపనున్నారు. జూన్ 21వ తేదీన వైజాగ్ లో జరిగే అంతర్జాతీయ యోగా డేపై కూడా చర్చించబోతున్నారు. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలను మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. అంతేకాకుండా వైసీపీకి గట్టి కౌంటర్లు ఇచ్చే అంశంపై కూడా చర్చించబోతున్నారు. రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఏదైతే మనం చూస్తున్నాం అధికారంలోకి వచ్చి అంటే ఈనాటికి మనకి తెలిసింది ఎవరు అధికారంలోకి వస్తున్నారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది. కరెక్ట్గా 1 year అయింది. ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ఏ అంశాలు చర్చించబోతున్నారనే అంశాలు తెలుసుకుందాం మా ప్రతినిధి కాంతి ద్వారా. గుడ్ మార్నింగ్ కాంతి. ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో కొన్ని అంశాలు వస్తున్నాయి. ఒకటి రాజధాని నిర్మాణానికి సంబంధించి, మరొకటి తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ రోజు దాని గురించి ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకే అంశాలు చర్చించబోతున్నారు? గుడ్ మార్నింగ్ ఆశ. ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ రోజు ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం పైన ముఖ్యంగా కేబినెట్ లో చర్చిస్తారు. దీంతో పాటుగా తల్లికి వందనం ఏదైతే పిల్లలకి సంబంధించి ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తానని ఎన్నికల వాగ్దానం చేశారో దానికి సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు దాదాపుగా పూర్తిగా ఒక కేబినెట్ ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి ఏదైతే రేపు స్కూల్స్ తెరిసే నాటికి తల్లికి వందనం అందజేస్తామని గతంలోనే చెప్పిన నేపథ్యంలో తల్లికి వందనం సంబంధించినటువంటి క్లారిటీ ఈ రోజు కేబినెట్ చర్చ జరిగిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఇక 9 అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత ఏడాది పాలన పైన ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైతే సంవత్సర కాలంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమేమి పనులు చేశారు, అలాగే రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఈ సంవత్సర కాలంలో పురోగతి ఏమైనా సాధించామా లేదా అనే అంశాలకు సంబంధించినటువంటి చర్చ ముఖ్యంగా ఉండబోతోంది. దీంతో పాటు ఈ నెల 21న జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డేకి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ ఇంటర్నేషనల్ యోగా డేకి వైజాగ్ వస్తున్న నేపథ్యంలో దానికి కావాల్సిన ఏర్పాట్లకు సంబంధించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏదైతే వైసీపీ ఈ రోజు ఏదైతే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిందో దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అలాగే వైసీపీకి స్ట్రాంగ్ గా కౌంటర్స్ ఇచ్చేయడానికి మంత్రులు రెడీగా ఉండాలి అని చెప్పి ఇప్పటికే కొన్ని సూచనలు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. అలాగే ఏడాది పాలన అయిన సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ మంత్రులని రెడీ చేశారు. ఏ శాఖలో ఎంత పురోగతి సాధించాము, ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎట్లా ఏదైతే ఈ ఏడాదిలో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఏ శాఖలో ఎటువంటి మార్పులు చేపట్టారు అనే అంశానికి సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని కూడా మంత్రులు సీఎం కి ఇవ్వబోతున్నారు. దీంతో పాటుగా 17 మంది జీవిత ఖైదు పడిన ఖైదీలకు సత్ప్రవర్తన కారణంగా రిలీఫ్ ఇస్తూ కేబినెట్ లో ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ కి సంబంధించినటువంటి పోస్టులను హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోట్ చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికోసం 248 ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ రోజు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా భూ కేటాయింపుల విషయంలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అలాగే 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన భూ కేటాయింపుల విషయంలో కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మొత్తం 9 అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.